అలానే విశ్వేశ్వరరావు సాధారణంగా రైతులకు ఇబ్బంది కలగకుండా ఖరీఫ్లో కానీ రబీలో కానీ ముందుగానే అంచనా వేసి పంటల విస్తీర్ణాన్ని డిఏపి కానీ యూరియా కానీ అవసరం మేరకు అందుబాటులో ఉంచుతాయి ప్రభుత్వాలు. వ్యవసాయ శాఖ అదే పనిచేస్తుంది. కానీ ఈసారి భారతదేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూరియా కొరత ఏర్పడింది, అలాగే డిఏపి కొరత ఏర్పడింది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఉత్పత్తి పెరిగినప్పటికీ కూడా ఆ ఉత్పత్తి అంచనాకి మించినటువంటి అవసరాలు ఏర్పడడం ఒకటి. రెండు, చైనా నుంచి ఫాస్ఫరస్ అనేది రాకపోవడం ద్వారా డిఏపి కొరత ఏర్పడింది. ఇక యూరియా కొరతకి అనేక కారణాలు ఉన్నాయి. దీన్ని బ్లాక్ మార్కెట్కి తరలించేటువంటి వాళ్ళు కొందరైతే ఇతర అవసరాలకి వ్యవసాయేతర అవసరాలకి తరలించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కారణం ఏంటంటే ఎరువులు సబ్సిడీ మీద ఇస్తూ ఉంటారు రైతులకి. ఈ ఎరువుల ధరను బేస్ చేసుకుని ఆ సబ్సిడీ మిగులుతుంది కాబట్టి సబ్సిడీ రేట్తో వస్తుంది కాబట్టి ఇతర అవసరాలకు ఉపయోగిస్తూ ఉంటారు. ఆ ఇతర అవసరాలకి ఉపయోగించడానికి బ్లాక్ మార్కెట్కి తరలిస్తూ ఉంటారు. ఫలితంగా వ్యవసాయ రంగాల్లో అవసరమైనప్పుడు యూరియా డిఏపి లభించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడే ఎందుకు ఈ సమస్య వచ్చింది, గత 10 సంవత్సరాల నుంచి లేదు కదా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిజమే, గత 10 సంవత్సరాల నుంచి లేదు. కారణం ఏంటంటే దీన్ని వేప కోటింగ్ తోటి ఇచ్చేటువంటి యూరియా ఉంది. ఇదైతే కొంచెం బ్లాక్ మార్కెట్లోకి తరలి వెళ్లకుండా ఇతర అవసరాలకు తరలి వెళ్లకుండా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ వేప పోతతో వచ్చేటువంటి యూరియా కాకుండా నార్మల్ యూరియా ఇవ్వడం జరిగింది. దీంతో చాలా సమస్యలు వస్తున్నాయి. బ్లాక్ మార్కెట్కి తరలి వెళ్ళడం అనేది జరుగుతుంది. సరే, వ్యవసాయేతర రంగాలు ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అనేది మనం కనుక చూస్తే, ఒకటి పరిశ్రమలు, ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తారు వీటిని. పరిశ్రమలు, ఈ పరిశ్రమలకి ఎందుకు ఉపయోగిస్తారు? పరిశ్రమలు అంటే ప్లాస్టిక్ తయారు చేయడానికి, అలాగే అలాంటి వాటికి ఉపయోగిస్తారు. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ తయారు చేయడానికి యూరియాని ఉపయోగిస్తారు. అలాగే రసాయన ఉత్పత్తులు తయారు చేయడానికి పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. రెండు, వైద్య రంగం. వైద్య రంగంలో కూడా ఈ యూరియాని ఉపయోగిస్తారు. వైద్య రంగంలో ఉపయోగిస్తారు. ఎందుకు ఉపయోగిస్తారంటే మూత్ర విసర్జన పరీక్షలు చేయడానికి కానీ, చర్మ సంరక్షణ ఉత్పత్తులు తయారు చేయడానికి కానీ యూరియాని ఉపయోగిస్తారు. అలాగే ఆటోమొబైల్ రంగం, ఆటోమోటివ్లో కూడా ఉపయోగిస్తారు. ఇన్ని రకాలుగా ఉపయోగిస్తారు కాబట్టే దీన్ని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు. ఈ సబ్సిడీ మీద వచ్చేటటువంటి దాన్ని వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ సౌందర్య సాధనాల్లో కూడా ఉపయోగిస్తారు. ఇక పశుగ్రాసం తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. 6, ల్యాబొరేటరీలు, ఐస్ రిమూవల్. అంటే కొన్ని దేశాల్లో ఐస్ ఫామ్ అవుతుంది, ఐస్ రిమూవల్కి కూడా ఉపయోగిస్తారు. ఐస్ తొలగింపుకి, కరిగించడానికి. ఇన్ని రకాలుగా వ్యవసాయేతరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి యూరియా. అందుకే బ్లాక్ మార్కెట్ జరిగిస్తారు. ఈ ఇండస్ట్రీస్, పరిశ్రమలు కానీ, వైద్య రంగం కానీ, ఆటోమేటివ్ కానీ, సౌందర్యాలు కానీ, పశుగ్రాసాన్ని కానీ, ఐస్ రిమూవల్ కానీ ఇట్లా ఉపయోగిస్తారు. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకోటి మనం అప్పుడప్పుడు మనం మీడియాలో చూస్తూ ఉంటాం. యూరియా తోటి పాలను తయారు చేస్తున్నారు. పాలను తయారు చేసి మనకి పాలు, గేదె పాలు లేకపోతే ఆవు పాలు లాగా మనకు అమ్ముతున్నారు. యూరియా తోటి పాలను తయారు చేసి అందుకు కూడా యూరియాని తరలిస్తూ ఉన్నారు. అందుకే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, బ్లాక్ మార్కెట్కి ఇతర అవసరాలకి పరిశ్రమల కోసం తరలిస్తున్నారు, అందుకే ఈ కొరత ఏర్పడింది అని. సరే, ఈ కారణంగా కొంతమేరకు కొరత ఏర్పడవచ్చు. కానీ ఓవరాల్గా మొత్తం మీద అదే కొరత అని చెప్పి అనడానికి లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం మీద 22.86 LMT, లక్షల మెట్రిక్ టన్నులు. LMT అంటే ఈ లక్షల మెట్రిక్ టన్నులు, 22.86 లక్షల మెట్రిక్ టన్నులకి మన దగ్గర దేశీయంగా ఉత్పత్తి అవుతుంది. కాకపోతే ఆ దేశీయంగా అవసరం, కానీ ఇది 26 LMT మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. ఇంత మాత్రమే తయారు చేస్తారు. ఇది అవసరం. అంటే ఈ కొరత దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. అంటే ఈ ప్రొడక్షన్ అవసరం మేరకు లేదు.
అవసరం మేరకు లేని కారణంగానే ఇది భారతదేశ వ్యాప్తంగా ఏర్పడినటువంటి కొరత. ఇదేదో తెలంగాణకో ఆంధ్రప్రదేశ్కో ఏర్పడినటువంటి కొరత కాదు. కాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో లైజనింగ్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు యూరియాని తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ కొరతను చాలా వరకు తీర్చేటువంటి కోణంలో సక్సెస్ అవుతున్నారు. కానీ తెలంగాణలో యూరియా అవసరమైన మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు, వస్తుంది అని చెప్తున్నారు. ఆ కారణం చేతనే రైతులు ఆందోళన చెందుతున్నారు. కారణం ఏంటంటే రైతులకి సకాలంలో ఎరువులు అందించలేకపోతే పంటలు పండించలేరు. పెద్దలు చెప్తుంటారు, ఒక్కరోజు తేడా వచ్చినా కానీ పంట దిగుమతిలో ఉత్పత్తిలో తేడా వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి రైతులకి ఖచ్చితంగా సరైనటువంటి సమయంలో యూరియా, డిఏపి లేదా ఇతర రసాయన ఎరువుల్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. బహుశా ముందు చూపు లేకపోవడం అనేది ఒక కారణం కూడా అయి ఉండొచ్చు. కాకపోతే దేశీయంగా ఉత్పత్తి లేకపోవడం కూడా ఒక కారణం. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి పరిస్థితులు, చైనా నుంచి ఫాస్ఫేట్ రాకపోవటం, అంటే ఫాస్ఫరస్ చైనా నుంచి దిగుమతి అయితేనే మనం దాన్ని డిఏపిని తయారు చేయగలం. సో డిఏపి రాకపోవటం, దిగుమతులు విదేశాల నుంచి వచ్చిన ఎరువులు రాకపోవటం, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి పరిస్థితులు. దేశీయంగా అవసరాలకు అనుగుణంగా తయారు చేయలేకపోవటం ఫలితంగా ఇవాళ యూరియా కొరత ఏర్పడింది. బ్లాక్ మార్కెట్ అనేది మరొక ప్రమాదకరమైనటువంటి అంశం. అంటే వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించుకునే దానికి దీన్ని తరలిస్తున్నారు. ఒక బస్తా మీద 100 నుంచి 150 రూపాయలు, అవసరమైతే 200 రూపాయలు కూడా ఎక్స్ట్రా అమ్మేసి ప్రైవేట్ వాళ్ళు తీసేసుకుంటున్నారు అనేది ఇంకొక న్యూస్. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా దీన్ని కొరతను తీర్చబోతున్నాము అనేది. సో కొరతను చూడండి, ఎరువులు దొరకలేదని చెప్పి ఆందోళనతో రైతులు ఉంటే మరింత ఆందోళన కలిగేలా కొంతమంది ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అందుకే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ఇచ్చారు రైతులకి. అది ఏంటంటే, ఒక ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ విష ప్రచారం చేస్తుంది. అన్ని జిల్లాల్లోనూ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. 4 ఏళ్లలో సగటున 36.71 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు వాడాలనుకున్నాం. మరో 10 రోజుల్లో 44,580 మెట్రిక్ టన్నులు యూరియా వస్తుంది. గత 10 రోజుల్లో 25,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశాం. కొందరు కావాలని యూరియాని దారి మళ్లిస్తున్నారు. దారి మళ్లించినటువంటి 3 కోట్ల విలువైనటువంటి యూరియాని స్వాధీనం చేసుకున్నాం. 3 కోట్ల విలువైన యూరియాని స్వాధీనం చేసుకున్నారంటే ఎంత బ్లాక్ మార్కెట్ జరుగుతుందో చూడండి. అందుకే నేను చెప్పింది, వ్యవసాయం కాకుండా ఇతర అవసరాలకు ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు దీన్ని. ఏ రైతుకు యూరియా కొరత లేకుండా చూడాలని ఆదేశించాం. సకాలంలో యూరియా, ఎరువులు సరఫరా చేయడమే మా లక్ష్యం. ఎరువులు అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. రాష్ట్రంలో నేరస్తులు ఎక్కువయ్యారు. ఆధార్ ద్వారా ఎవరికెంత యూరియా కావాలో పంపిణీ చేస్తాం. కృష్ణా జిల్లాలో యూరియా లారీని వైసీపీ నేత అడ్డుకొని వివాదం చేశాడు. ఫేక్ రాజకీయాలు చేస్తే ఎవరిని వదిలిపెట్టం. సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే సహించం. రాష్ట్రంలో 6.65 లక్షలు, అంటే 6,65,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచాం. త్వరలో 2,71,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుంది. యూరియాకు సంబంధించి ఎవరు ఆందోళన చెందవద్దు. రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు రాజకీయాలు చేస్తే ఖబర్దార్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే పోరాడతామని ఒకరంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారని ఎవరు చెప్పారు? ప్లాంట్లో సమర్థత పెంచడానికి కొన్ని సర్వీసులను అవుట్సోర్సింగ్ చేస్తారు. అవుట్సోర్సింగ్ నెపంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి దౌర్భాగ్య పార్టీని ఎప్పుడు చూడలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ 12,000 కోట్లు ఇచ్చారు. తెలుగు వాళ్ళ మనోభావాలు కాపాడేందుకు 12,000 కోట్లు ఇచ్చారు. ఎరువుల కొరత ఉందని చెప్తే అక్కడికి నేనే వెళ్తా. ఒకవేళ నిజంగా యూరియా కొరత ఉంటే అధికారులపై చర్యలు, యూరియా కొరత లేకున్నా అధికారిపై చర్యలు తీసుకుంటా. యూరియా కొరత లేకున్నా దుష్ప్రచారం చేస్తే జైల్లో వేస్తాం. కుప్పానికి తెచ్చిన కృష్ణా జిల్లాలో ఆగిపోయాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాక్ స్వాతంత్రం ఉందని ఏమన్నా అంటామంటే కుదరదు. 100 రోజుల్లో 3,800 కోట్లు ఖర్చు చేసి కుప్పానికి నీళ్లు ఇచ్చాం. కుప్పానికి కష్టపడి నీళ్లు ఇస్తే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైసీపీకి అసలు బుద్ధుందా? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, మేం కాదు. మీ అరాచకాలు తట్టుకోలేక ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 19 సీట్లు ఉన్నది. గులకరాయి, గుండెపోటు, కోడికత్తి డ్రామా ఇవన్నీ ఆడారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు కాలం చెల్లింది. ప్రజా సమస్యలపై శ్రద్ధ ఉంటే అందుకు అనుగుణంగా పనిచేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు. యూరియా ఉంది, తగినంత తెప్పిస్తున్నాం, మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు.
సో కాబట్టి దాదాపు 286 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా మనకి జనరల్గా దేశీయంగా అవసరం. కాకపోతే ఒక 80,000 మెట్రిక్ టన్నుల కొరత అయితే ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ లేక. విదేశాలను దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ కొరత ఉంది. దాన్ని ఫిల్ఫిల్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ అందరికీ అందుబాటులో ఉంచుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా కొరత ఉంటే తానే వస్తాను, ఫేక్ న్యూస్ని అయితే మీరు ప్రచారం చేయొద్దు, ఆందోళన చెందేలాగా రైతుల్ని పోస్టులు పెట్టవద్దు, సమస్య ఉంటే ఖచ్చితంగా దాని పరిష్కారానికి ముందుంటానని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అదే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా ఇంకొక రాష్ట్రం కానీ ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ ఆధారంగా ఎక్కువ ఉంటారు. ప్లస్ యూరియా, డిఏపి కూడా ఎక్కువ వాడుతుంటారు. వ్యవసాయేతర అవసరాలకు ఎక్కువ తరలి వెళ్తుంది. అక్కడ కట్టడి చేస్తే కనుక యూరియా కొరత తీరుతుంది అనేది అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్పినా అదే మొదటి నుంచి చెప్తున్నారు వీళ్ళు. కానీ బ్లాక్ మార్కెట్లో ఇప్పుడు 3 కోట్ల విలువైనటువంటి యూరియాని స్వాధీనం చేసుకున్నారంటే ఏ స్థాయిలో బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి దయచేసి బ్లాక్ మార్కెట్కి తరలించొద్దు ఎవరు. వ్యవసాయేతర అవసరాల కోసం దాన్ని తరలించి వ్యవసాయ ఉత్పత్తులను తగ్గించి, ఉత్పత్తిని తగ్గించి అందరూ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి బ్లాక్ మార్కెట్ తరలించొద్దు. ఎరువుల్ని అందరు రైతులకు ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వైపు నుంచి. సో కాబట్టి రాబోయే రోజుల్లో రైతులకి ఇబ్బంది కలగకుండా ఎరువులు అందుతాయని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ.